2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ పల్లీలు, కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే నూనె వేడెక్కిన తర్వాత తిరమాత గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసుకుందాం. వీటన్నిటిని వేసుకొని కలుపుకొని 5 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకొని దీన్ని కూడా 10 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, కారపొడి అయితే వేసుకుందాం. వీటన్నిటిని కలిపి దీన్ని కూడా 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కాచిన పాలను అయితే పోసుకుందాం. ఇలా పాలు పోసుకొని కలుపుకొని దీన్ని ఎక్కువసేపు అయితే వేడి చేయకుండా 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి స్టవ్ కట్టేద్దాం. ఎక్కువసేపు అయితే ఉన్నట్లయితే చిక్కబడిపోతుంది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. కూర అయితే రెడీ అయింది.